హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగ్సాటి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి కోడి కూర. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేనైతే ఒక చిన్న గ్లాస్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టానండి. అలానే ఒక గ్లాస్, ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ సోడిపిండిని తీసుకోవాలి, రాగి పిండిని. అవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే మనం దలసరి గిన్నె ఒకటి తీసుకోవాలి. నేనైతే ఇత్తడి గిన్నెని తీసుకున్నాను. ఆ గిన్నెలో మనం ఒక 9 గ్లాసెస్ ఆర్ 10 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేడి చేసుకోవాలండి. ఏ గ్లాస్తో మనం రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 9 గ్లాసెస్ కానీ 10 గ్లాసెస్ కానీ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పుని తీసుకున్నాను. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నా. అలానే అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని కూడా అందులో వేసానండి. వేసి ఉప్పు కరిగేంత వరకు బాగా తిప్పుకోవాలి. ఇదంతా మనకు ఉడకడానికి టైం పడుతుంది కదా. సో నాకైతే ఒక 15 మినిట్స్ పడింది. ఈలోపు నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇది మన ఛానల్లో కూడా ఉందండి. చికెన్ కర్రీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను. రైస్ అయితే ఉడుకుతుంది. మనం బాగా మెత్తగా అయ్యేటట్టుగా చేసుకోవాలండి రైస్ని. రైస్ ఉడికిపోయింది కదా. సో రాగి పౌడర్ని అయితే అందులో వేసేసుకుందాం. రాగి పిండి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ప్లేట్ని కవర్ చేసి ఉంచండి. అలా చేయడం వల్ల రైస్ అలానే ఈ రాగి పిండి కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. అలానే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఈ వేడి మీద కలుపుకుంటే మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యి ఆ వేడికి పిండి కూడా బాగా పడుతుంది రైస్కి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను ఇందులో. నెయ్యి వాడడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంది. సో మనకి రాగి ముద్ద ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఇలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ ప్లేట్ మీద నెయ్యి అంతా స్ప్లిట్ చేసేసిన తర్వాత ఆ రాగి పిండి ముద్ద ఉంది కదా, రాగి ముద్ద, ఈ రాగి ముద్దని ఇందులో ప్లేట్ మీద తీసుకుని మొత్తం ఒక ముద్దలా చేద్దామండి. చపాతీ కలుపుతాం కదా, సో అదే ప్రాసెస్లో ఒక ముద్దలా అయితే చేద్దాము. ఇదంతా కూడా బాగా వేడిగా ఉంది కదా, కొంచెం ముందు చల్లార్చుకుని ముద్దలు అయితే నేను దీన్ని ప్రిపేర్ చేస్తాను. ఇదైతే చాలా మంచిదండి. ఈ రాగి పిండిలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇదైతే. ఇది తినడం వల్ల ఎముకలు అనేవి చాలా బలంగా ఉంటాయి. అలానే మనం స్ట్రాంగ్గా కూడా ఉంటాము. సో రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. అలానే పక్కన స్టవ్ మీద కోడికూర కూడా తయారు చేసేసాను నేను. ఇలా నేను చిన్న గుంటలో పెట్టుకొని కర్రీ అయితే వేసుకున్నాను. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మరిన్ని హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.